మీరు ఇంతమంది ప్రోగ్రామ్ వచ్చారు. సో ఇట్లాంటి ప్రోగ్రామ్స్ చేయడం వల్ల మీకు కలిగిన అనుభవం ఇది. దీని ద్వారా మీలాంటి మహిళలకు ఎంతోమంది ఇంకా మీరు కూడా సాధారణంగా దగ్గర వాళ్ళు వచ్చారు. సో మారుమూల గ్రామం నుంచి వచ్చే వాళ్ళు కూడా మీరు దాకా రావాలంటే ఆలోచన చేస్తారు. సో మీరు మాట్లాడే మాటలు ఉంటే అట్లా ఇన్స్పిరేషన్ మాటలు మాట్లాడవచ్చు. వాళ్ళు ఒకరితో మాట్లాడినా పర్లేదు, ఇంకా 10 గ్రూపులు ఒకరు మాట్లాడినా పర్లేదు. మీకు సంబంధించిన మీ ఉపయోగానికి మేడం చాలా చక్కగా మాట్లాడారు. చేయకపోతే ప్రోగ్రామ్ చేసి మేడం వాళ్ళని పిలిచి మీకు అందరూ కూడా వాళ్ళకి చూపిస్తుందంటే ఆమె కూడా ఏదో మీకు నేర్చుకోవాలని చెప్పి మీరు చెప్పాలి కదా. మీరు ఒక మాట చెప్తే ఆమె కూడా చూసిన ఇంకో 10 ప్రోగ్రామ్ చేయగలుగుతుంది. ఇంకో 1000 మందికి ఆమె ద్వారా ఇలాంటి ప్రోగ్రామ్స్ తీసుకెళ్ళగలుగుతాము. సో రెండు ఉంటాం ఏదైనా 2 ముక్కల 2 లైన్లు చెప్పండి దాని మీ ఎక్స్పీరియన్స్ మీరు జరిగిన ప్రోగ్రామ్ గురించి. ఫస్ట్ మా దగ్గర మాకు అర్చన చెప్పింది అనమాట. ఇక వర్క్ షాప్ రేపు 10 o'clock రండి అంటే ఆ సర్లే చూద్దాంలే వర్క్ అయ్యాక ఏదో మనకు వీలైతే వెళ్దాంలే ఒక ఉద్దేశంతో ఉంది. ప్రామిస్ చెప్తున్నాను. ఇట్లనే అనుకున్నా వెళ్దాంలే 10th లెవెల్కైనా నేర్చుకోవచ్చులే మనకు తెలియదు ఏముంది అని అనుకున్నాను. ఇక్కడికి వచ్చాక మాత్రం కంప్లీట్గా నేను ఇంతమంది చేసి ఎక్స్పెక్ట్ చేయలేదు. ట్రూలీ చేయాలని ఇంటెన్షన్ ఉంటుంది, కానీ ఎట్లా చేయాలని బేసిక్ తెలియదు. ఇన్స్టాలో చూస్తాం, యూట్యూబ్లో చూస్తాం, ఇలా చేయాలి అలా చేయాలని. కాకపోతే మనకి ఏంటంటే ప్రాపర్గా గైడెన్స్ ఇచ్చే వాళ్ళు కావాలి. మేడం ఇక్కడ మనకు మెటీరియల్ ఇచ్చారు, ఇలా చేయండి ఫస్ట్ చూస్తుంటేనే మేడం చెప్పారు అలా కాదు నాన్న ఇలా చేస్తే మీకు తొందర అయిపోతుంది. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. వాళ్ళకి వచ్చిన వాళ్ళకి దాని వాళ్ళకి డిఫరెన్స్ ఉంది. సో ఇలాంటి వర్క్ షాప్స్ ఇంకా పెడితే నాట్ ఓన్లీ ఈ రెడ్ బ్యాంగిల్స్ మేకింగ్ అనేది జ్యువెలరీ కాదు, స్టిచ్చింగ్, మగ్గం వర్క్స్ ఇలాంటివి కూడా పెడితే కొంచెం ఇంట్రెస్ట్ దాంట్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇక్కడ మెయిన్లీ నాకు ఇంట్రెస్ట్ అంటే స్టిచ్చింగ్లో. సో నేను యూట్యూబ్లో చూస్తుంటాను అలా చేయలేదు, కానీ నాకు పర్ఫెక్షన్ రాదనమాట. ఏదో చేద్దామని పోతే ఏదో అయిపోతుంది. సో స్టిచ్చింగ్లో కూడా కొంచెం ఇలాంటి క్లాసెస్ కండక్ట్ చేస్తే ఒక 1 month కోర్స్ కానీ 15 days కోర్స్ కానీ కండక్ట్ చేస్తే నాలాంటి వాళ్ళకి కొంచెం యూస్ఫుల్గా ఉంటుంది. సో మన శాసనాల్లో ఇలాంటి అవకాశం రావడం అనేది నిజంగా మనకందరికీ చాలా గొప్ప విషయము. సో ఇలాంటి ఇంకా కండక్ట్ చేస్తే మాలాంటి వాళ్ళు ఇంకా మంది బయటకు వస్తారు. యాక్చువల్గా అప్ టు లాస్ట్ టైం వర్క్ యాజ్ ఏ టీచర్, ప్రైవేట్ స్కూల్ టీచర్. సో ఇంట్లో ఉన్నాంలే అని అనుకున్నాను, ఉండలేకపోయా. ఎందుకంటే వర్క్ చేసిన పర్సన్ కదా, ఇంట్లో పని ఇన్సెంటివ్స్ అని చెప్పాలి. సో ఏదో చేయాలనుకున్నాను. అక్కడ వెళ్దాం ఇక్కడ వెళ్దాం అది నేర్చుకున్నాం, కాకపోతే వర్కౌట్ అవ్వలేదు. సో మీరు ఇలాంటివి కండక్ట్ చేస్తే ఇంకా మాలాంటి వాళ్ళకి యూస్ఫుల్గా ఉంటుంది. సో మా బిజినెస్ మిమ్మల్ని కూడా కొన్ని స్ట్రాటజీ పెంచుకుంటాం. సో ప్రైవేట్గా కాకుండా మా ఎర్నింగ్ అంటే ఓన్గా చేసుకోగలుగుతాం, ఒకరి పైన డిపెండ్ అవ్వకుండా. సో ఏమైనా మిస్టేక్ మాట్లాడితే ఐఎమ్ సారీ. థ్యాంక్ యూ ఫర్ ది సపోర్ట్. స్టెప్ 1 month ప్రోగ్రామ్ పెట్టాలి అని డిసైడ్ అయ్యాం. అది మేడంతో కూడా మాట్లాడి ఫ్యూచర్లో అది కూడా చేస్తాం. 1 month ప్రోగ్రామ్ కూడా కండక్ట్ చేస్తాము. అందరూ వచ్చింది కాబట్టి మా బీసీ అందరి తరఫున సభ్యులందరి తరఫున గాంధీనగర్ కాలనీ అక్కచెల్లెళ్ళందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఫ్యూచర్లో కూడా మనం అందరం కలిసి వర్క్ చేసుకుందాం. ఇట్లాంటివి ఏమంటారు లోన్ ఫెసిలిటీస్ కానీ అట్లాంటి ఏమైనా ఆలోచించడం అన్నవాళ్ళు ఇందాక చెప్పారు. ఇంతకుముందు విజయలక్ష్మి మేడం కూడా సుబ్బారెడ్డి మేడం కూడా వచ్చిపోయినారు ప్రోగ్రామ్కి. వాళ్ళకి రోజు కలెక్టర్ మీటింగ్ ఉన్నా సరే మేడం 10 minutes కూడా స్పెండ్ చేసుకున్నారు. మేడం ఏం చెప్తున్నారంటే మీరు ఎప్పుడైనా సరే ఫ్యూచర్లో హాస్పిటల్కి వచ్చినా సరే జయ మేడం పంపించింది అని చెప్పండి, మీరు కన్సల్టెన్సీ తీసుకోను అని చెప్పినారు. మా అందరి తరఫున మేడం కూడా ఒకసారి ధన్యవాదాలు. ఇంకా ఇక్కడ అక్క ఎక్స్పీరియన్స్ మీరు చెప్పాలని కోరుతున్నాను. ఇవాళ కూడా ఇంత అద్భుతంగా జరుగుతుందని నాకు తెలియదు. ఇది ఏమో చెప్పింది కార్ని నాటికి వస్తామేమో అనుకున్నాం. మా ఏజ్ అందరికీ 50 అబో ఉంటుంది ఈ కార్ని వాళ్ళకి, కానీ అన్నింటిలో ఫస్ట్ ఉంటాం మేము. ఇవాళ కూడా ఫస్ట్ టైం నిరూపిద్దామని వచ్చినాం, అందరం వచ్చినాం. 50 అబో ఉన్న వాళ్ళం వచ్చినాం మేము అందరం. మాకు నేర్చుకోవాలని ఇంటెన్షన్ ఉంటుంది, ప్రతిదీ నేర్చుకోవాలని ఉంటుంది. అందుకు మేము ముందుంటాం ఎప్పుడు ప్రతిదీ. ఈ కార్ని అంటేనే షాద్నగర్ తలమానికం, ఇది కూడా నేర్చుకోవాలని వచ్చినాం. మ్యాక్సిమం ట్రై చేసినాము. మా పిల్లలకు నేర్పిద్దాం. మేమేం లోన్లు తీసుకొని పెట్టేంత మాకు ఇంకా లేదు కాబట్టి, ఎందుకంటే మా పిల్లలకు నేర్పిస్తే వాళ్ళకి ఫ్యూచర్ ఉంటుందని అభినందిస్తున్నా. జయకు ధన్యవాదాలు. మేడంకి అయితే చాలా ఈ మెటీరియల్ ఇచ్చి నేర్పేటువంటి చాలా గొప్ప విషయం. మనం యూట్యూబ్లో చూస్తాం, మెటీరియల్ ఉండదు. ఆ మెటీరియల్ ఒకటి దొరుకుతుంది, ఒకటి దొరకదు. 2 రోజులు ట్రై చేసి దాన్ని వదిలేస్తాం. ఇది నేర్చుకోవడం, మెటీరియల్ ఇచ్చి నేర్పేయడం అంటే చాలా చాలా కృతజ్ఞతలు మేడం మీకు.
ఇది టైం సెన్స్ కూడా ఇచ్చింది కాబట్టి మనం చేయాలి అనేది అందరికీ సంకల్పం వచ్చి తొందరగా చేసి ఎవరేం చేసింది అనేది వాళ్ళ డిపెండ్ అయ్యింది. మేము మా కాని వాళ్ళం ఏ పని చేసినా నవ్వుతూ అంత ఈజీగా అని చేస్తాము, అయినా కానీ కష్టపడి చేస్తాం బాగా. మొత్తానికి మా కాని వాళ్ళకి అందరికీ ధన్యవాదాలు. నాకు ఈరోజు ఇక్కడ రావడానికి ముఖ్య కారణం జయ. ఈ కార్యక్రమంలోని పాల్గొనడానికి నాకు ముందుగా చెప్పింది జయకి కృతజ్ఞతలు. మేడం గారికి కూడా చాలా కృతజ్ఞతలు జరుపుకుంటున్నాను. మనకు మెటీరియల్ ఇచ్చి ఇంత సహజంగా మన వరం ఉన్న టాలెంట్ బయటకు తీసినందుకు ఆవిడికి నేను చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను, మనందరి తరఫున కూడా. जी इधर गालियाबाजी सुल्तानाबादी इधर इधर वो अर्चना टेररिस्ट शॉप है आपका का वो बोले प्रोग्राम है इधर आओ बोल के बोले इधर आए तो कैसा होता है कि बोल के डर हो रहा था, एक्सप्लेन करके इधर बाजी इधर बताए, इधर आके अच्छा दिखा। वो आज मैं यूट्यूब में देख रहे दुनिया में बताने का, लेकिन वो बताने देखने में अलग दिखा। इधर आके अच्छा इधर एक्सप्लेन करे, इधर बताए, वो अच्छा दिखा हम लोग इधर करने से। बाजी का बहुत बहुत शुक्रिया। इधर जय मैडम का बहुत बहुत थैंक यू। అందరికీ నమస్కారం సార్. తెలుగులో మాట్లాడడానికి ఇబ్బందిగా ఉంది. చాలా చాలా థ్యాంక్స్ సార్. ఇక్కడ వచ్చినందుకు చాలా మంది ఈ రోజులలో అందరికీ కృతజ్ఞతలు. చాలా థ్యాంక్స్ సార్. స్నేహితురాలు జయ ఈమె చేసే ప్రతి ప్రోగ్రాంలను అందరూ పార్టిసిపేట్ చేయండి. ఈమెకు తెలిసిన విషయాలన్నీ చెప్తుంది, అందరూ ఈమెకు సహకరించండి. మా ఫ్రెండ్ని ఎప్పుడు ఈ విధంగానే సహకరిస్తూ ఉంటాం. ఓకేనా? ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో ముందు ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేపట్టాలని